నీ ఆవరణములు చూడవలని నా ప్రభువ ఆశపడుచున్నదని దావీదు చేసిన ఆ ప్రార్థన నా తండ్రి మీరు అంగీకరించారు. అదే ఆశ మా అందరిలో ఉంది ప్రభు. ఎందుకంటే నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట ఎంతో శ్రేష్టమైనదయ్యా. ప్రభువా, సర్వ సృష్టికర్తవైన మా దేవా, మా తండ్రి, నీ ఆవరణములో మేము నివసించినట్లయితే బలాభివృద్ధి పొందుకుంటామన్నావయ్యా. సైన్యములకు అధిపతియగు దేవా, మా ప్రార్థన ఆలకించండి. ఈ వాక్యమును నా దేవా, నా తండ్రి, మా కేడమా దృష్టించనైనా అయా ప్రభువా, నీ దాసుని మీరు అభిషేకించండి, మీ మాటలు వినిపించండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఆయనను మరుగుపరిచి మీరే మాట్లాడమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ ప్రశస్త శక్తి గల నామమున బ్రతిములాడి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. 84వ కీర్తన ఇది చూసినట్లయితే మనం కోరాహు కుమారులు రచించిన కీర్తనగా చూస్తున్నాం. కోరాహు కుమారులు అంటే కోరాహు కుమారులే కాదు కానీ ఆయన వంశంలో వచ్చిన కుమారులు ఆయన వంశం వారని చెప్పని మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి వచనం చూసినట్లయితే సైన్యములకు అధిపత్యకు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. ఈ కీర్తన మనం చూసినట్లయితే కోరాహు కుమారులు రాసినటువంటి మనం చూస్తున్నాం. ఈ కోరాహు చూసినట్లయితే మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేసి దేవుని యొక్క ఉగ్రతకు లోనైనటువంటి వారుగా చూస్తున్నాం. ఈ కోరాహును, దాతాను, అబీరాము వీరందరూ కలిసి 250 మంది కలిసి మోషే నాయకత్వానికి ఎదురు తిరిగి మరి దేవుని యొక్క ఉగ్రతకు ఆయన యొక్క దుష్టత్వానికి అతనికి ఆనే నాశనం అయినటువంటి విధంగా చూసినట్లయితే మనం సంఖ్యాకాండం 16వ 32వ చూసినట్లయితే భూమి తన నోరు తెరచి వారి కుటుంబములను కోరాహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యములు మురింగి వేస్తున్నాం. ఎందుకంటే దేవునికి అగనెస్ట్గా తిరిగినారు కాబట్టి, దేవుని యొక్క దగ్గర మీద అగనెస్ట్గా అధికారానికి తిరిగారు కాబట్టి మరి దేవుడు నాశనం చేసిన బయట పడేయచ్చు కదా. నాకు ఒక కవర్ తీసుకో, ఏదైనా పక్క తీసుకో, రోజు వస్తానే ఇంకా కవర్. నిర్మల గారు మ్యూట్ చేయండి ప్లీజ్. సరేనమ్మా. విజయ్ చూస్తాం. విజయ్ మాట్లాడమ్మా. కోరాహు కుమారుల ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కోరాహు దేవుని యొక్క ప్రజల మీద దేవుని యొక్క అధికారానికి తిరుగుబడి నాశనమయ్యాడు. మనం తనకు అదే చూసినట్లయితే ఆయన కుమారులు చూసినట్లయితే మరి తన తండ్రికి వైపు పోకుండా దేవుని ప్రజలతోనూ సహవాసం కలిగి జీవించేవారుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కోరాహు దేవుడు ఏర్పరిచిన నాయకత్వానికి ఎదురు తిరిగాడు. అందువలన దేవుని యొక్క కోపమును శాపమును దానికి గురవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే దేవుడిచ్చిన దాంతో సంతృప్తి పడలేడు కోరాహు. సంతృప్తి పడకుండా దానిలో నుంచి మనం ఏంటంటే అత్యాశకు పోయినట్లయితే ఆయన యొక్క ఉగ్రతకు శాపానికి గురయ్యే వాళ్ళుగా ఉంటామని చెప్పి ఈ యొక్క కోరాహు యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దేవుడిని చూసినట్లయితే తల్లిదండ్రులు చేసిన తప్పిదముల వలన తల్లిదండ్రుల యొక్క వాళ్ళ శాపములో పాపములో మనం పాల్గొనకూడదనే విషయం కూడా మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే కోరాహు కుమారులు తన తండ్రి చేసినటువంటి తిరుగుబాటు మీద అతని తండ్రితో ఉండలేదు, కానీ వారు దేవుని సన్నిధి, దేవుని యొక్క బిడ్డలతో దేవుని యొక్క సహవాసంలో ఉన్నట్టుగా చూస్తున్నారు. మరి మనం చూసినట్లయితే దేవుని యొక్క పిల్లల విషయంలో ఆయన ఎటువంటి వాడు అంటే
తల్లిదండ్రులు చేసిన పాపములను, దోషములను పిల్లలను శిక్షించేవాడుగా లేడు. ఎందుకంటే ఆయనకు విధేయత చూపించిన వారిని రెట్టింపు ఘనతతో ఆశీర్వాదంతో ఇచ్చేటువంటి వాడుగా మన దేవుడు ఉన్నాడు. అదే చూసినట్లయితే కుటుంబము దేవుని యొక్క అవిధేయత చూపించినట్లయితే అపజాల పాలైనప్పటికీ దేవుని దగ్గరికి మనం విధేయత చూపించినప్పుడు ఆయన తప్పక మనం విడువక దీవించి ఆస్వాదించేవాడిగా ఉంటున్నాడు. దీన్ని బట్టి కోరాహుకు కుమారుల యొక్క మధ్య వ్యత్యాసం మనం చూడగలుగుతాం. మరి మన వాక్యంలోకి వచ్చినట్లయితే సైన్యముల తదుపరి యెహోవా నీ నివాసం ఎంత రమ్యములు, యెహోవా మందిరావరము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. మరి ఈ కీర్తనకారుడు చూసినట్లయితే దీనికి మనం అర్థం చేసుకోవచ్చు. కీర్తనకారుడు దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆయన ఆత్మలో ఆయన సన్నిధిని వెళ్ళాలని ఆశ ఉన్నప్పటికీ ఆయన దూరంగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. దూరంగా ఉన్నాడు. అందుకని దేవుని సన్నిధికి చేరుకోవడానికి దేవుని సన్నిధికి రావడానికి అవకాశం లేనప్పుడు ఈ రాష్ట్రాలు చెప్పి మనకు తెలియజేయబడుతుంది. చూసినట్లయితే ఎందుకు దేవుని సన్నిధికి రావాలని చెప్పి కీర్తనాకారుడు ఆశపడుతున్నాడంటే దేవుని సన్నిధిలో ఆయన యొక్క ప్రసన్నత ఉంటది కనుక, అందుకని రావాలని, ఆయన యొక్క తేజో మహిమ నిలిచే స్థలం కనుక ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో ఆయనతో విశ్వాసులతో సహవాసం కలిగి జీవించాలని ఆశపడుతున్నారు. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమయు నిలిచి స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ప్రేమిస్తున్నా అంటే ఆయన నివాస స్థానం ఎందుకు ప్రేమిస్తున్నా ఆయన తేజో మహిమ, ఆయన నివాసం, ఆయన నిలిచిండే స్థలం కనుక దానికోసం ఆయన ప్రేమించేవాడుగా, అందుకోసం ఆయన ఆశపడేవాడుగా ఉంటున్నాడు. మరి అదేవిధంగా చూసినట్లయితే 122వ కీర్తన 1వ వచనంలో దావీదు కీర్తనకారుడు కూడా ఇదే విధంగా ఆశపడ్డ మనం చూస్తున్నాం. 122వ కీర్తన 1వ వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మంలో నిలుచుచున్నవి, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఆమేన్. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దావీదు భక్తుడు కూడా ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధికి, ఆయన అనేక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆయన సన్నిధికి దగ్గరగా ఆయన సేవలో ఉండేవాడుగా మనం చూస్తాం. ఆయన ఆరాధించేవాడుగా, ఆయన స్తుతించేవాడుగా ఉన్నట్టు మనం గమనించగలుగుతున్నాం. ఎందుకంటే ఆ ఆశ మన హృదయంలో ఉన్నదన్నమాట. మరి అదే విధంగా చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో సమర స్త్రీ అంటదన్నమాట యేసుక్రీస్తు ప్రభు వారితో, అయ్యా మా పితరులు ఈ పర్వతంలో ఆరాధించారు కానీ ఆరాధించవలసిన స్థలం ఎక్కడ ఉందో అని ఆమె తండ్రితో చెప్పినమ్మా, మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధించారు, మేము తెలిసిన దాన్ని ఆరాధించారు, కానీ రక్షణ యూదుల నుండే వచ్చిందని చెప్పి దేవుని వాక్యం దేవుడితో ఆమెతో మాట్లాడుతుంది. మరి యేసు మన తండ్రి అయిన దేవుని మనం ఆరాధించేటప్పుడు మనం ఎట్లా అంటే మన హృదయ పూర్వకంగా ఆరాధించే వారిగా ఉండాలి. దేవుడిని చూసినట్లయితే కీర్తన 52వ వచనం చూసినట్టు పరిపూర్ణ సౌందర్యం గల సీయోను నుండి దేవుడు ప్రకాశించుతున్నాడు. ఆయన తన పరిశుద్ధ పట్టణంలోంచి ప్రకాశించే దేవుడిగా ఉన్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించేవాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి 42వ కీర్తన 1-2 వచనాలు చూసినట్లయితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఒక కీర్తనకారి యొక్క ప్రాణం కూడా ఆశపడుతున్నదంట. ఎండాకాలం చూసినట్లయితే మనం ఎండమావులు దూరం చూస్తుంటే నీళ్లు మారిగా అవుతుంటాయి. మరి దుప్పి అలా పరిగెత్తుంటదంట, నీళ్ళు అప్పుడు దొరుకుతాయేమో అని ఆ ఎండమావులను చూసి. అలాగే ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి నేను కూడా ఆయన సన్నిధికి వెళ్ళేదానికి సిద్ధపాటు కలిగించిన జీవితాలు, మరి సిద్ధపాటు మన హృదయాలు సిద్ధం చేసుకొని
ఆయన సన్నిధిలో ఎప్పుడు మనం అగుపడతామో, ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు అయితే ఆయన పరిశుద్ధుల సహవాసంలో మనం ఉంటాం. ఆ పరిశుద్ధుల సహవాసంలో మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో ఆయనకి దగ్గరగా సమీపంగా జీవించే వారంగా ఉంటాం. ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో మనం ఎదగలుగుతాం. అలాగే ఇక కీర్తన చెప్తున్నాడు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గుణచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గుణచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను అనుకుంటున్నాను. ఆయనకైతే అక్కడ వచ్చేదానికి అవకాశం లేదు అంటున్నాడు. మనకైతే ఇప్పుడు అవకాశంలోనూ వచ్చే వారంగా మనం ఉన్నామా లేదని మనం పరీక్షించే వారంగా ఉన్నాం. ఆయన సన్నిధికి వేకూర్జామని లేచి ఆయన సన్నిధికి వచ్చి సిద్ధపాటు కలిగి మన హృదయంలో మనం సిద్ధం చేసుకొని మన పాపక్షేమాపణ మనం ఒప్పుకోలు చేసుకొని ఆయనకి దగ్గరగా జీవించే బిడ్డలముగా మనం ఉండాలని మరి యొక్క ఈ వచనం ద్వారా తెలియజేయబడుతుంది. మూడో వచనం చూసినట్లయితే, నా సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవ, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికింది, పిల్లలు పెట్టుటకు వానకోవిళ్లకు గూటి స్థలము. ఆయన సన్నిధిలోని ఏముంటుందంటే పిచ్చుకలకు వానకోవులకు వాటికి నివాస స్థలం దొరుకుతుందంట. ఎందుకంటే ఈ యొక్క కీర్తనాకారుడు రాస్తున్నారు చూసిబట్టే, అంటే పక్షులు ఆయన యొక్క సన్నిధికి దగ్గరగా ఉన్నట్టు ఆయన చూస్తున్నాడు. అందుకని ఆయన అసూయతో మరి ఈ విధంగా అంటున్నాడు, మరి నాకైతే అవకాశం లేదు, వాటికి అవకాశం ఉంది అని తలంచుకొని రాస్తున్నట్టున్నారు. ఇవి ఈ యొక్క జీవులు అనేటివి, ఈ యొక్క పక్షులు అనేవి ఈ యొక్క ధన్యము వాటి జీవితం ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉన్నాయని చెప్పని ఆయన మన ఈ యొక్క వచనం ద్వారా తెలియజేస్తున్నాడు. మరి అదే విధంగా చూసినట్లయితే మనము కూడా దేవుని యొక్క సన్నిధికి దగ్గరగా మనం జీవించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు అని మనం రక్షణగా అంగీకరించిన తర్వాత మనం కూడా ఆయన ఆరాధన స్థలాలకి ఆయనకి దగ్గరగా ఉండి ఆయన యొక్క ప్రార్థన సన్నిధిలో మనం సమయానికి ఉండే విధంగా మనం మన హృదయం కూడా తహతహలాడాలని ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలియజేద్దాం. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఆమేన్. ఎవరైతే ఆయన యొక్క మందిరమునందు నివసిస్తారో వారు ధన్యులు అంట. ఈ యొక్క ధన్యత గురించి ఈ యొక్క అధ్యాయంలో మూడు దగ్గర రాస్తున్నారు. మరి అదే 6వ వచనంలో కూడా 5వ వచనంలో కూడా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, ఆయన యొక్క దగ్గరగా నివసించే వారు ధన్యులు అంటే ఆయన మందిరం నందు ఆయన యొక్క బలము పొందిన మనుషులు ధన్యులు అంట. చివరిగా చూసినట్లయితే ఇంకొక వచనము, నీ యందు నమ్మిక ఉంచు వారు ధన్యులు. హల్లెలూయా. అరే ఈ యొక్క 3 మనం కలిగే వారంగా జీవించాలని ఆయన యొక్క మందిరముకు దగ్గరగా ఆయన యొక్క సహవాసంలో జీవించేవారుగా మన బలహీనమైనప్పుడు ఆయన యొక్క బలము పొంది ఆయన యొక్క ఆ బలము వల్ల మనం ఆయనకి దగ్గరగా జీవించినట్లయితే మనం ధన్యులం అవుతాం చెప్పి వాక్యం ద్వారా సెలవుస్తున్నాను. మరి చూసినట్లయితే ఈ కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే దావీదు భక్తుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆమేన్. దావీదు చెప్తున్నాడు ఇక్కడ, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎప్పుడు వస్తాయంట అవంటే చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. ఆమేన్. ఆమేన్. మరి చూసినట్లయితే దావీదు కీర్తనకారుని యొక్క జీవితంలో ఆయన రాజ్య పరిపాలన కంటే ఆయన ఎక్కువ అడవిలోనే బయట తిరగలుగా చూస్తున్నాం. ఎందుకంటే సౌలు రాజు చేత తరమబడ్డాడు, తర్వాత కుమారుడి చేత తరమబడ్డాడు. అయినప్పటికీ ప్రభు ఆయన అంటున్నాడు, ప్రభు యొక్క నివాస మందిరంలో నేను నివాసం చేస్తాను అంటున్నాడు. ఎందుకంటే ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క మందిరంలో నివాసం చేసేవారు ఉన్నట్టయితే మనం ఒక ధన్యకరమైన జీవితం మనం కలిగి ఉంటాం. ఎందుకంటే ఆయనకు హత్తుకొని ఆయనకి దగ్గరగా జీవించి ఆయన్ని లోబడి జీవించే వారిని ఉన్నట్లయితే ధన్యకరంగా. అదేవిధంగా కీర్తనలు 27వ కీర్తన 4వ వచనం చూసినట్లయితే,
యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దావీదు భక్తుడు చెప్తున్నాడు, యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతున్నాను, దాన్ని నేను వెతుకుచున్నాను. ఆయన వెతుకుతూ ఉన్నాడంట. ఏమిటంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మరి మన జీవిత కాలం అంతా కూడా ఆయన యొక్క ఆ సన్నిధిలో కాలం గడిపే వారంగా మనం ఉండే వారంగా ఈ తెలియదు చెప్పబడుతుంది. అదే చూసినట్టయితే కీర్తన గ్రంథం 65:4 నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క చేత ఏర్పరచబడి ఆయన ద్వారా చేర్చుకుంటారో వారు ధన్యులు అంట. ఆ విధంగా ధన్యకర జీవితం ఇప్పుడు మనం అందరం మన దేవుని సన్నిధిలో ఉన్నాం కనుక, ఆయన ఏర్పరచుకున్న ఒక గ్రూప్ గా మనం ఉన్నాం కనుక మనము ధన్యులు. దేని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఆయన ఆవరణ ఆయన సన్నిధిలో నివసించినటువంటి మనము ఆయన పరిశుద్ధాలయం చేత ఆయన మందిరంలోని మేలుల చేత మనం తృప్తి పొందుతున్నాం కనుక మనం ధన్యకరమైన జీవితం కలిగిన వారంగా ఉంటున్నాం. మరి అదేవిధంగా చూసినట్లయితే సామెతల గ్రంథం 8:34 చూసినట్లయితే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువాడు ధన్యుడు. ఎవరైతే ఆయన యొక్క ఉపదేశం విని ఆయన యొక్క వాక్యం కొరకు ఆయనతో ప్రార్థనలో కనిపెట్టే వారిని ఉంటామో వారు కూడా ధన్యులు అని చెప్పని దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. 5వ నీ వలన బలము నుండి మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములో వారికి అతి ప్రియములు. మరి దేవుని యొక్క బలము నుండి జీవించినట్లయితే మనం ధన్యులుగా ఉంటున్నామని చెప్పి దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఎందుకంటే కీర్తన గ్రంథం 86:16 చూసినట్లయితే, నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపము, నీ సేవకుల కుమారుని రక్షింపము. వాడి బలము చాలదు, మన శక్తి చాలదు కనుక అంటే దేవుడిని మనం ఖచ్చితంగా అడిగినట్లయితే ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన బలము పొంది మనం జీవించే వారంగా ఉంటున్నాం. అవునా, ఆయన యొక్క బలము కోసం మనం ఎదురు చూసి ఆయన బలము పొందుకొని ఆత్మీయ జీవితంలో ఎదిగి ధన్యకరమైన జీవితం మనం జీవించే వారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 28:8 చూసినట్లయితే, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన పరిశుద్ధునికి రక్షణ దుర్గము. ఎవరైతే ఆయన యొక్క బలము పొంది జీవించే వారుగా ఉంటున్నారో వాళ్ళందరికీ ఆ జనులందరికీ ఆయన ఆశ్రయము, ఆయన కొండ, ఆయన కోట అయి ఉంటున్నాడు. ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గం, ఆయనే ఒక రక్షణ దుర్గముగా మనకు కావాలని వారుగా ఉంటున్నారు. కావున మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12:9 చెప్తున్నారు కదా, అందుకు నా కృప నీకు చాలును. మనం ఎప్పుడైతే బలహీనులమో అప్పుడు ఆయన బలవంతులుగా చేస్తాడు. ఆయన శక్తి, ఆయన కృప చేత మనల్ని బలవంతులుగా చేసే దేవుడిగా ఉంటున్నాడు. మరి అదేవిధంగా పౌలు భక్తుడు అంటున్నాడు ఫిలిప్పీ 4:13 నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలనని చెప్తున్నాడు. కనుక ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు మనం ఆయనకి ఏది కొదువ లేకుండా దేవుడు మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అందువలన ఆయన బలము పొంది మనం ధన్యులుగా ఆయన యొక్క శక్తి పొంది మనం జీవించే వారంగా మనం ఉండేవారంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. 10వ వచనం చూసినట్లయితే, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండటం నాకు ఇష్టము. నేను ఇష్టం మాకు చూసినట్లయితే కీర్తన గ్రంథం 26:8 యెహోవా నివాస మందిరమును తేజమంగ స్థలమును నేను ప్రేమించున్నాను. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పి 2వ పేతురు 3:8 చెప్పినట్లు దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినం 1000 సంవత్సరాల వల్లే ఉందని చెప్పి మనం చూస్తున్నాం. అలాగే చూసినట్లయితే నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పి దేవుని వాక్యం మనం చూపిస్తుంది. మరి అదేవిధంగా చూసినట్లయితే ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఆయన ముఖ దర్శనం చేసే వారం గాను
ఆయన యొక్క స్వరూప దర్శనం చేసే వారంగా మనం ఉండేవారంగా ఉంటాం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ఉంటాం. అందుకనే మోషే మోషే భక్తుడు చెప్తాడు, ఆ ఐగుప్తు ధనము కంటేను ఆ ఆమె కుమారుడు కనిపించుకున్న కంటేను మరి అల్పకాల పాప భోగం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని అని ఆయన చెప్తాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని ప్రజలతో ఉంటామో, ఆయన సహవాసంలో మనం ఉంటాము, ఇది కొంతకాలమే. మరి మనకి నిత్య జీవం అనేది ఒకటి ఉందని తెలుసుకున్నటువంటి మన మోషే గారు ఆయన తన ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని చెప్తాడు. మరి అదే విధంగా చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు కూడా అనుకుంటా, అదే మనం చూసినట్లయితే ఏమనుకుంటాడు, నా తండ్రికి దగ్గర అనేక మంది సేవకులు కాదు, నేను కుమారునిగా అనిపించుకోవటకు నాకు కాకుండా సేవకుడిగా అనుకుంటాడు. అందుకని నా దేవుని మందిర ద్వారమున వద్ద ఉండటం నాకు ఇష్టం. ఎవరితో కూడా భక్తిహీనులతో ఉండటం కంటే మరి దేవుని యొక్క మందిరము ద్వారం వద్ద ఉండటం నాకు ఇష్టం అని చెప్పని చెప్తున్నట్లు, అదే తప్పిపోయిన కుమారుడు కూడా నేను కుమారుడుగా అనిపించుకోవడం కంటే ఒక దాసుడిగా, ఆయన ఒక పనివారిగా ఉండాలని అనుకుంటారు. ఎక్కడ? దేవుని సన్నిధిలో, ఆయనకు సముఖములో. అలాగే మనం కూడా ఆయన సన్నిధిలో మనం ఎల్లవేళలా ఆయన యొక్క సన్నిధిని తప్పిపోయేవారం కాకుండా ఆయన సన్నిధిలో జీవించేవారంగా ఉండాలని తెలియజేయడం. చివరిగా చూసినట్లయితే 12వ వచనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. ఆమేన్. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆమేన్. దేవుడు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలంట. మన అదే కృత నిబంధన ఉంటది, దేవుడు దయాళుడని మీరు రుచి చూసి తెలుసుకున్నాడలా సమస్తమైన కపటమును దుష్టాత్మను విడిచిపెట్టి మరి నిర్మలమైన పాలనను మా మనసాక్షి కలిగిన వారమై జీవించమని చెప్తాం దేవుని వాక్యం చదివిస్తుంది. మరి ఆయన ఉత్తముడు, ఆయన నిజముగా ఆయన రుచి చూసి తెలుసుకున్న వారమైతే మనము ఆయనను ఆశ్రయించే వారు, మనము ఆయన విడిచిపెట్టే వారంగా ఉన్నాం. ఆయన ఎన్ని శ్రమలు వచ్చినాను, ఎన్ని కష్టాలు వచ్చినాను ఆయన విడిచిపెట్టే వారంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన విడిచిపెట్టుకుని మనం జీవించినట్లయితే మనం ధన్యులమని వాక్యం ద్వారా తెలియజేయబడుతున్నాం. కీర్తన గ్రంథం 146:5 చెప్తున్నాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడకునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. దేవుడు మనకు ఖచ్చితంగా సహాయకుడై ఉంటాడు. ఎందుకంటే ఆయన మనమైతే ఎవడు దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో, మనం ఎప్పుడైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనకు సహాయకుడై ఉంటాడు. ఆయన సన్నిధి మొదట నా నీతిని నా రాజ్యాన్ని అతుకమని చెప్పాడు దేవుడు. ఎందుకంటే మనం మొదట ఆయన దిగితే ఆయన తర్వాత ఆయన మన దగ్గరికి వస్తాడు. మనం ఆయన దగ్గరికి వెళితే ఖచ్చితంగా దేవుడు ఆయన మన సమీపంలో ఉండే దేవుడే అంటున్నాడు. కావున ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన వెతికి మనం జీవించినట్లయితే ఖచ్చితంగా యాకోబు దేవుడు మనకు సహాయకుడు అవుతాడంట. కనుక అట్లాంటి మనం ఆశ పెట్టుకొని మనం జీవించినప్పుడు ఆయన మనకు సహాయకుడు అయినప్పుడు మనం ధన్యులం అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. నహూము 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఉంచే వారిని ఆయన ఎరుగును. ఆయన నిజంగా ఉత్తమమైనటువంటి దేవుడు. శ్రమ దినమందు మనకు ఇబ్బంది అయినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనం నమ్మిక ఉంచి చూస్తున్నాం కనుక ఖచ్చితంగా ఆయన తన గొర్రెలను ఎరుగును. ఆయన స్వరం వింటాయని చెప్పి ఖచ్చితంగా దేవుడు ఆయన మనకు మంచి కాపరి ఉంటున్నటువంటి దేవుడిగా ఉంది కనుక ఖచ్చితంగా మనం ఎరిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కావున మనకి ఇబ్బందులు ఎదురొచ్చినప్పుడు మనం మనుషులను నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎందుకంటే ఆయన మన పక్షమున ఉన్నాడు, ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు, మనకు కేడమైనటువంటి దేవుడు కనుక ఆయన యందు మనం నమ్మిక ఉంచి ఆయన యందు మనం జీవించే వారంగా ఉండాలి. కీర్తన గ్రంథం 32 చూసినట్లయితే, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి వాళ్ళ అతిక్రమములకు పరిహారం ఆయన క్షమించబడతారో,
అలా పాపములకు ప్రాయశ్చిత్తం మన పశ్చాత్తాప కలిగిన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన పాపములు మన దోషములను అన్నిటిని తూర్పు నుంచి పడమరికి ఎంత దూరమో అంత దూరం పారదోలి మరి ఎన్నటికీ గుర్తు చేసుకొని చెప్తున్నాను. కానీ మనం ముందు ఆయన సన్నిధికి వచ్చి పశ్చాత్తాపం కలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మరి ఎన్నటికీ తొట్టులుకుంటా ఆయనతోనే నడిచే వారంగా ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ధన్యకరమైన జీవితం మనకు దయచేస్తుందని చెప్పి తన వాక్యం దగ్గర తెలియజేస్తున్నాను. మరి చూసినట్లయితే ఈ ఆ అధ్యాయంలో ఆయన మందిరము నివసించు మనుషులు ధన్యులని చెప్తున్నాడు. ఆయన నివాసంలో మనం ఉండాలి. మన బలహీనతలో పడిపోకుండా ఆయన బలం పొందుకునే వారంగా ఆయన వలన బలం పొందుకొని జీవించినట్లయితే ఆ బలం వలన మనం ధన్యులుగా జీవించే వారంగా ఉంటున్నాం. మరి ఆయన యందు నమ్మిక ఉంచి నివసించే వారం అన్నట్లయితే ధన్యకరమైన ప్రజలు మన జీవితంలో ఉండేలాగా చూస్తుంది. కనుక ఆయన నివాసము విడిచిపెట్టక ఆయన యొక్క బలం పొందుకొని ఆయన యందు నమ్మిక ఉంచి జీవించే విధంగా మీరు నేను ముందుకు కొనసాగిపోవాలని ఈ నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని ఆశీర్వదించి జీవించిన గాక. ఆమేన్. 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 ఆమేన్.